హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి చేప గుడ్డు ఫ్రై అండి. చేప సోనా అని కూడా అంటారు. ఇది ఎలా ప్రిపేర్ చేస్తారనేది వీడియోలో నేను చూపిస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ అయితే మనం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుందామండి. ఏదైతే చేప గుడ్డు సోనా ఉందో అది వాటర్లో వేసుకొని నీట్గా కడిగేసి పెట్టుకుందాము. దానికోసం ఒక పెద్ద ఉల్లిపాయ, అలాగే 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొత్తిమీర అయితే తీసుకుందాము. ఫస్ట్ అయితే ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసేసుకొని దాంట్లోకి మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసేసుకుందామండి. ఈ ఆనియన్స్ వేసుకున్నాక నెక్స్ట్ వచ్చేసి 2 పచ్చిమిర్చి, పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ని వేయించుకుందాం. నెక్స్ట్ దీంట్లోకి మనము కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకున్నాక నెక్స్ట్ దాంట్లోకి కొంచెం పసుపు వేసుకుందాము. ఆల్రెడీ మనం కడిగి పెట్టుకున్న చేప గుడ్డు, చేప సోనా, అది మనం ఈ ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్లోకి వేసేసుకుందాం. మీకు కావాలంటే కంప్లీట్గా స్మాష్ చేసుకోవచ్చండి. ఇక్కడైతే మేము స్మాష్ చేయకుండా అలాగే మెల్లగా కలుపుతున్నాము. సో నెక్స్ట్ వచ్చేసి దీంట్లోకి మనము ఒక 1 టేబుల్ స్పూన్ అంత కారం వేసుకుందాము. దాంట్లోకి అలాగే కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుందాము రుచికి తగ్గట్టు. ఇవన్నీ వేసుకున్నాక నిదానంగా మెల్లగా కలుపుకోండి. ఇన్ కేస్ మీకు చిన్నగా స్క్రంబుల్గా ఉండాలి ఎగ్ అనుకుంటే మాత్రం మీరు ఆ ఎగ్స్ని స్మాష్ చేసుకోవచ్చండి. లేదు అంటే అలాగే మనము ఉంచుకోవచ్చు. మంచిగా చక్కగా ఉడకపెట్టుకున్నాక నెక్స్ట్ వచ్చేసి దాంట్లోకి కొంచెం ధనియా పౌడర్ వేసుకొని కలుపుకున్నాక 2 నిమిషాల తర్వాత మనం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుందామండి. చూసారు కదా, కమ్మని ఎగ్ చేప గుడ్డు ఫ్రై, చేప సోనా ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. సో ఇది మీరు కూడా ట్రై చేయండి, చాలా యమ్మీగా టేస్టీగా ఉంటుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.